ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. So good morning. నేను డాక్టర్ రత్న, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఇన్ బర్త్ రైట్. అండ్ హాయ్ డాక్టర్ సుధా. Hi, Dr. Ratna. Sudha madam is from Birthright Fertility in Banjara Hills. So Sudha ఇప్పుడు చాలా ప్రెస్ లోను మనకి ఐవీఎఫ్ గురించి బజ్ గా నడుస్తోంది. కొంత మంచి కొంత చెడ్డ. కొంచెం మనం ఎయిర్ అంతా క్లియర్ చేయడానికి కొన్ని ఇష్యూస్ మాట్లాడుకుందాము. మెయిన్ గా ఇప్పుడు యుఎస్ లో వాళ్ళకి 30 years ఫ్రీజింగ్ తర్వాత ఎంబ్రియోని మళ్ళీ ఇంప్లాంట్ చేసి ఒక బేబీ, సో ద లాంగెస్ట్ పీరియడ్ ఫ్రోజన్ బేబీ వచ్చింది అని ఈ మధ్య న్యూస్ లో వచ్చింది కదా. సో దాని గురించి మీరు కొంచెం హైలైట్ చేద్దురు. కానీ ముఖ్యంగా ఏంటంటే 30 years ఫ్రీజింగ్ తర్వాత వాళ్ళు ఏ కొత్త కొత్త సైన్స్ వాడి వాళ్ళు బేబీని థా చేసి లోపల పెట్టారు. బేబీకి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఉందా అని వ్యూవర్స్ కి డౌట్స్ ఉన్నాయండి. కరెక్ట్ అండి, నేను కూడా చూశాను. 30 years తర్వాత అదొక వరల్డ్ రికార్డ్ అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు 30 ఏళ్ల క్రితము మనకి ఫ్రీజింగ్ అంటూ ఉండేది. ఫ్రీజింగ్ వాజ్ చాలా యూస్ఫుల్గా ఉండేది అందరికీ. పేరెంట్స్కి ఒకవేళ ఫస్ట్ టైంలో ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ ఫ్రీజింగ్ ఎంబ్రియో తీసుకోవడము, లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 yearsకి ఇంకొక బేబీ కావాలంటే మళ్ళీ కంప్లీట్ ఐవీఎఫ్ సైకిల్ కాకుండా ఆ ఫ్రీజింగ్ ఎంబ్రియోని థా చేసి వేసేయడం, ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ అండ్ బెనిఫిట్ ఆ టైంలో. సో సెకండ్ చైల్డ్ కి వాళ్ళు ఫస్ట్ టైం స్టోర్ చేసిన ఎంబ్రియో సెకండ్ చైల్డ్ కి ఒక 3 to 4 years తర్వాత వాడుకునేదానికి ఉంటుంది. యుఎస్ లో ఏమైంది అంటే కనుక వాళ్ళకి ఆవిడకి ఆ ఎంబ్రియోని వదులుకోవడం ఇష్టం లేక ఇన్ని రోజులు స్టోరేజ్ లో పెట్టుకున్నారు. ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు కూడా పేషెంట్ పర్మిషన్ తర్వాతనే మాకొద్దు డిస్కార్డ్ చేయండి అంటేనే డాక్యుమెంట్ చేసి డిస్కార్డ్ చేస్తారు. కానీ ఆవిడ ఇష్టపడలేదు. ఇన్ని రోజుల తర్వాత ఇంకా ఏం చేయాలి ఆ ఎంబ్రియోని అనేసి వాళ్ళకి ఎవరైతే ఒక కపుల్ కి అవసరం ఉండిందో ఆ కపుల్ కి డొనేట్ చేశారు. దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు మనకి ఆశ్చర్యం ఏంటంటే 30 years ఫ్రోజన్ ఎంబ్రియో వల్ల బేబీకి ఏమన్నా అవుతుందా, ఏ సైన్స్ పద్ధతులు వాడి వాళ్ళు దానిని థాట్ చేశారు అని మనకి డౌట్స్ అన్నమాట. ఇప్పటి పరిస్థితి వేరే, కానీ 30 years క్రితము ఫ్రీజింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్రోజన్ బేబీ అసలు మనకి రావడం కూడా 1984లో వచ్చిందనమాట. ఆ తర్వాత ఫ్రీజింగ్ టెక్నిక్ స్లోగా ఇంప్రూవ్ అనుకుంటూ కరెంట్ టెక్నిక్ ఈజ్ బెస్ట్ టెక్నిక్. అప్పుడు ఒకటి స్లో ఫ్రీజింగ్ అనే విధానం యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ ఫ్రీజింగ్ కొంచెం టైం టేకింగ్ అయితే కూడా కొంచెం క్రయో ప్రొటెక్టెంట్ అంటారు, దేనివల్ల అయితే బేబీ ప్రిజర్వ్ అయి ఉంటుందో దాన్ని అమౌంట్ ఆ ఎంబ్రియో లోపలికి కొంచెం తక్కువ వెళ్తుంది. కాకపోతే కొంచెం టీడీఎస్ ప్రొసీజర్. ఇది కొంచెం ఫాస్టర్ ప్రొసీజర్. మనం ప్రస్తుతం వాడకంలో ఉండేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. థా చేసిన తర్వాత స్లో ఫ్రీజింగ్ నుంచి వచ్చే సర్వైవల్ వాజ్ అ లిటిల్ లెస్. అంతకుముందు తక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడంటే మనకు సర్వైవల్ ఆల్మోస్ట్ 98-99% వరకు వస్తుంది. అంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఇనీషియల్గా 30 ఏళ్ల క్రితం అంటే మేబీ ఒక 30-40% మట్టికే సర్వైవ్ అయ్యేవన్నమాట. సో బేసిక్ గా ఈ ఎంబ్రియో క్వాలిటీ కూడా మంచిగా ఉండుంటుంది. మాకు ఎంబ్రియో క్వాలిటీ డిస్టర్బ్ అయితే అవ్వదు. ఒకసారి ఫ్రీజ్ అయిన తర్వాత క్వాలిటీ మటుకు డిస్టర్బ్ అవ్వదు. ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఎంబ్రియో అయింటది అంటే గ్రేడ్ అంత బాగాలేదు అనుకుంటే తప్పితే వన్స్ ఒకసారి ఫ్రోజన్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అండర్ దట్ ఫ్రోజన్ స్టేట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఎంబ్రియో హెల్త్ అయితే పాడవదు. ఆ ఎంబ్రియోస్ వలన వచ్చిన బేబీస్ కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని రీసెంట్ వరకు చేసిన వాటిల్లో లేదు. కాకపోతే ఇంత ప్రొలాంగ్డ్ పీరియడ్ ఫ్రీజ్ చేసి వచ్చిన బేబీస్ గురించి స్టడీస్ మనకి ఇంకా రాలేదు. ఎందుకు అంత వరకు ఈ బేబీ మాత్రం అన్ని విధాలా హెల్దీగానే ఉంటుంది. సో వాళ్ళు మంచిగా ఫ్రీజింగ్ స్టేట్ లో మెయింటైన్ చేసి టెంపరేచర్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు. ఎంబ్రియో కూడా మంచి క్వాలిటీ అయింది కాబట్టి ప్రస్తుతానికి ఒక మంచిగా హెల్దీ బేబీ పుట్టారు. సో చెప్పుకోవడానికి ఇదొక చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోనే. ఎంతకాలం ఫ్రీజ్ చేసినా మంచిగా ఫ్రీజ్ చేసిన గుడ్ క్వాలిటీ ఎంబ్రియో అయితే 30 years కూడా సర్వైవ్ అవుతుందని ఇప్పుడు మనకి అది ఇది. సో ఇంకొకటి మనకి ఈ మధ్య న్యూస్ లో ఉంటున్నది, ఈ సర్ప్లస్ ఎంబ్రియోస్ ని ఇది వరకు ఒక ఎంబ్రియో డొనేషన్ అని కానీ
లేకపోతే పేరెంట్స్ పర్మిషన్ అడిగి వాటిని రీసెర్చ్ కి తీసుకోవడం కానీ అలా ఇదివరకు అయ్యేది. సో ఇప్పుడు మీరు కొంచెం క్లారిటీ ఇస్తారా? మన ఏఆర్టీ రూల్స్ ప్రకారం ఎంబ్రియోస్ ని ఇలాగ ఫ్రీజ్ చేయొచ్చా, ఎవరికైనా ఎంబ్రియో కావాలంటే ఇవ్వచ్చా? ఇప్పుడు మనం బర్త్ రైట్ లో మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు యుఎస్ లో ఏదైతే జరిగిందో అది ఇండియాలో జరగలేదు డాక్టర్ రత్న. బికాస్ మనకు మన ఏఆర్టీ లాస్ ప్రకారం ఆ ఎంబ్రియో డొనేషన్ అనేది లేదు. సో ఇప్పుడు మనకి జస్ట్ క్లారిఫైయింగ్, ఇప్పుడు మనకి ఒక 4 ఎంబ్రియోస్ లో 2 ఎంబ్రియోస్ వాళ్ళు వాడుకున్నారు, ఇంకొక సర్ప్లస్ 2 ఎంబ్రియోస్ మన సెంటర్ లో ఉండిపోయాయి అనుకోండి, మనం ఏం చేస్తామో కొంచెం చెప్తారా? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లాస్ ప్రకారం ఒకవేళ ఒక కపుల్ కి ఎంబ్రియోస్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఇంకా వాళ్ళకి ఫర్దర్ మాకు పిల్లలు వద్దు, మాకు ఆ ఎంబ్రియోస్ వద్దు అని అనుకుంటే ఫ్రీజింగ్ అప్పుడే మనం ఒక కన్సెంట్ ఫామ్ సైన్ చేయించుకుంటాం వాళ్ళతోటి. మీ ఎంబ్రియోస్ ని ఒకవేళ మీరు వద్దు అనుకున్న పద్ధతిలో, అంటే యాక్చువల్గా మెయిన్గా అక్కడ ఇష్యూ ఏంటంటే మీరు సెపరేట్ అయినా డెత్ అయినా ఎవరిదైనా డెత్ అయితే కనుక మీరు ఆ ఎంబ్రియోస్ ని ఏం చేయాలనుకుంటారు ఇష్యూస్ కోసమని మనం చేయించుకుంటాం. దాంట్లో మీరు రీసెర్చ్ పర్పస్ కి ఇవ్వాలనుకుంటున్నారా, లేదు వద్దు అనుకుంటే దాన్ని డిస్కార్డ్ చేయమని చెప్తారా? ఇంతకు ముందు చాలా ఒక 10 years క్రితము మనకి ఒక 10 years ఆర్ లెస్ దాన్ 10 years ప్రాపర్ గైడ్ లైన్స్ రాకముందు యూ కెన్ డొనేట్ ఇట్ టు నీడీ కపుల్ అనేది కూడా ఒక క్లాజ్ ఉండేది. సో దాని వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయంటారు? ఇప్పుడు అది లేదు. ప్రాబ్లమ్స్ ఎందుకు అంటే చాలా ఐవీఎఫ్ సెంటర్స్ దాన్ని చాలా మిస్యూజ్ చేయడం మొదలు పెట్టాయి. ఎవరిదైతే ఒక యంగ్ కపుల్ వల్ల వచ్చే ఎంబ్రియో చాలా క్వాలిటీ ఉంటుంది, ఆ క్వాలిటీ ఎంబ్రియో ఎవరికి వేసినా కూడా ప్రెగ్నెన్సీ హైయర్ ఛాన్సెస్ ఉంటాయి వచ్చే. అలా ఎక్కువ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ని వాళ్ళు పెట్టుకొని ఎవరైనా కపుల్ వాళ్ళ దగ్గర మాకు పెద్దగా స్తోమత లేదు అనుకుంటే కనుక సరే మా దగ్గర ఒక ఎంబ్రియో ఉంది మీరు ఒప్పుకుంటే వేసేస్తాను అని చెప్పేసి ఆ ఎంబ్రియోస్ ని యూజ్ చేయడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఒకే జెనెటిక్ మెటీరియల్ ఉండే ఎంబ్రియోస్ మనకు ఒక 4-5 కపుల్స్ వస్తే అందరికీ అదే ఎంబ్రియో వేసేస్తారు, విచ్ ఇస్ రియల్లీ నాట్ గుడ్, ఎథికల్లీ అబ్సల్యూట్లీ నాట్ గుడ్. కానీ కొన్ని సెంటర్స్ లో చెప్పి క్లారిటీ ఇచ్చి కన్సెంట్స్ తీసుకుని అది ఎథికల్ గా లీగల్ గా కొన్ని సెంటర్స్ లో చేసేవారు. ఎథికల్ ఆర్ అన్ఎథికల్ మనకు తెలీదు. ఇంతకు ముందు ఎంబ్రియో డొనేషన్ అని చేసేవారు, ఇప్పుడు మనకి ఆ క్లాజ్ లేదు. ఈ మిస్యూజ్ ఎప్పుడైతే ఐవీఎఫ్ సెంటర్స్ ఇట్లా మిస్యూజ్ చేయడం మొదలు పెట్టాయో అది తీసేశారు. సో యూ కెన్ నాట్ డొనేట్ మీ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఇంకొక కపుల్ కి ఇచ్చేదానికి లేదు. సో మరి ఒక కపుల్ కి మేల్ సైడ్ నుంచి స్పర్మ్స్ బాగా డిఫెక్టివ్ గా ఉన్నా లేకపోయినా, లేకపోతే వైఫ్ సైడ్ నుంచి ఎగ్స్ లేవనుకోండి, సో ఇద్దరికి గెమిట్స్ లేవనుకోండి, వీళ్ళకి మనం మాకు అడాప్షన్ చేసుకోవాలని లేదు అంటే వీళ్ళకి ఏమన్నా మనం సొల్యూషన్ ఇవ్వగలమంటారా? ఇట్లా పరిస్థితుల్లో నేను నాకు ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది కానీ నాకు ఎగ్స్ లేవు, మా ఆయనకి స్పర్మ్స్ లేవు అనే పరిస్థితుల్లో మనం వాళ్ళ కోసం ఒక ఎంబ్రియో డెవలప్ చేయొచ్చు. ఎట్లా? స్పర్మ్ లేదు కాబట్టి ఆయనకు ఒక డోనర్ స్పర్మ్ తీసుకోవచ్చు, తనకు ఎగ్స్ లేవు కానీ యూట్రస్ బాగుంది కాబట్టి ఎగ్ డొనేషన్ తీసుకోవచ్చు. ఈ డోనర్ ఎగ్ అండ్ డోనర్ స్పర్మ్ ని మిక్స్ చేసి ఒక ఎంబ్రియో వాళ్ళ కోసం డెవలప్ చేసి ఆ ఎంబ్రియోని ఆవిడకి ట్రాన్స్ఫర్ చేసి ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయొచ్చు. సో ఇలాంటప్పుడు మనం వాళ్ళ బ్లడ్ గ్రూప్, వాళ్ళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని మ్యాచ్ చేసుకుని వాళ్ళ బేబీ లాగే ఉండేటట్టు మనం ఇది చాలా ఎథికల్ గా లీగల్ గా మన ఏఆర్టీ బోర్డు దీనిని ఎస్ అంది కాబట్టి మనం మన రెయిన్బోలో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంబ్రియో క్రియేషన్ ఒక్కటి మనం ఇప్పుడు చేస్తున్నాం. ఖచ్చితంగా. రైట్. సో డాక్టర్ రత్న, ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదన్ని ఫీల్డ్స్ లో కూడా వస్తుంది, హెల్త్ ఫీల్డ్ లో కూడా ఉంది, ఐవీఎఫ్ లో కూడా, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో కూడా ఏఐ బెనిఫిట్స్ ఆర్ వెరీ అని మనం చూస్తున్నాం. ఏఐ గురించి కొంచెం చెప్పండి, ఏ విధంగా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి? సో ఈ మధ్య మళ్ళీ బాగా సెన్సేషనలైజ్ అయిన న్యూస్ ఫర్టిలిటీలో ఏంటంటే ఒక 18 years మ్యారీడ్ కపుల్, వాళ్ళకేమో ఎజూస్పర్మియా అంటే మామూలు మెథడ్స్ తోటి స్పర్మ్స్ దొరకలేదు, వాళ్ళకేమో డోనర్ స్పర్మ్స్ తీసుకోవడం ఇష్టం అవ్వలేదు. సో వాళ్ళకి ఒక కొత్త స్పర్మ్ ట్రాకింగ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే మన కన్నుతోటి ప్రస్తుతం ఉన్న కంప్యూటర్స్ తోటి మనకి స్పర్మ్స్ కనిపించకపోయినా స్పర్మ్ ట్రాకింగ్ డివైస్ విత్ ఏఐ వాళ్ళు వాడి వాళ్ళు ఏం చేశారంటే అసలు కనిపించడానికి ఏమీ స్పర్మ్స్ లేకుండా ఉన్నా సరే ఆ శాంపుల్లో ఏఐ వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి 1-2 స్పర్మ్స్ వెతికి ఆ స్పర్మ్స్ తోటి ఐవీఎఫ్ చేసి వాళ్ళకి వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఇచ్చిన బేబీని ఇచ్చారు.
సో ఇది మనకి చాలా ఎక్సైటింగ్ ఫీల్డ్, ఎందుకంటే ఇప్పుడు అజూస్పర్మియా అన్నది కొంచెం పెరుగుతూ వచ్చింది. సో ఏఐ మనకి ఇలాగా గ్రౌండ్ బ్రేకింగ్ గా ముందు ఈ ఫీల్డ్ లో వచ్చింది, కానీ మనకి గతం 5-10 years నుంచి కూడా రీసెర్చ్ పర్పసెస్ లో చాలా సెంటర్స్ లో ఎంబ్రియో సెలెక్షన్, అంటే ఇప్పుడు మనకి ఒక 4-5 ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి, వాటిలో ఏది గ్రోత్ బాగా వచ్చింది, ఏది సెలెక్ట్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ మంచిగా వస్తుంది. సో ఏఐ ఇది వరకు కూడా వాడుతున్నాము, ఇక ముందు కూడా ఇంప్లాంటేషన్, ఎంబ్రియోని ఎప్పుడు ఇంప్లాంట్ చేయాలి, ఏ ఎంబ్రియో సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి వాటికి మనకి ఏఐ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని విధాల్లో స్కాన్స్ కూడా ఆటోమేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఐవీఎఫ్ స్కాన్స్ చేసేటప్పుడు మేము స్వంతంగా స్కాన్ ప్రోబ్ దగ్గర కూర్చుని ఒక్కొక్క ఫాలికల్ సైజ్ అది లెక్క పెట్టుకుంటాము. అలాగే ఒక్కొక్క ఆవిడకి డోస్ అనేది మనము ఆవిడ ఫిజికల్ క్యారెక్టర్స్ బట్టి, ఆవిడ హార్మోన్ ప్రొఫైల్ బట్టి ఆవిడ డోస్ క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు ఏఐ వచ్చిన కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యూమన్ ఎర్రర్, అంటే డాక్టర్స్ కి ఒకవేళ సరైన ఒపీనియన్ లేకపోయినా, ఆ రోజు థాట్ కొంచెం వేరుగా వచ్చినా, ఆ డాక్టర్ లేకపోయినా, ఇప్పుడు అందరూ ఏఐ మీద బేస్ చేసిన ప్రోటోకాల్స్ వాడుతున్నారు. అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ లో ఆవిడ హైట్, వెయిట్, ఆవిడ హార్మోన్ స్టేటస్, ఆవిడ ప్రీవియస్ సైకిల్ ఆవిడ ఎలా రెస్పాండ్ అయిందో మనం ఫీడ్ చేసామంటే మనకి ఎలా స్టిమ్యులేట్ చేయాలి, ఆవిడకి ఏ డోసు ఏ రోజు ఇవ్వాలి, మనకి ఒక స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్ వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం చూసుకోవాలి ఇవి ఎంత సుపీరియర్ గా ఉంటాయో హ్యూమన్స్ మీద. అయితే ఏఐ వాళ్ళు అయితే అంటున్నారు ఇవి డాక్టర్స్ కన్నా సుపీరియర్ గా ఉంటాయని. సో ఇక్కడ ఏం చెప్పాలి అంటే డాక్టర్స్ ని రీప్లేస్ చేయదు, డాక్టర్స్ కి హెల్ప్ చేస్తుంది ఈ డోస్ సెలెక్షన్ కి. అలాగే ఎంబ్రియాలజిస్ట్ కి ఇది చాలా రోజుల నుంచి ఎంబ్రియో చూసింగ్ కి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేయాలి అని కూడా మనకి ఏఐని ల్యాబ్ లో చాలా ఎక్కువ వాడడం జరుగుతోంది. కరెక్ట్. అది